హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంవత్సరం మన తెలుగు చలనచిత్ర సంక్రాంతి సీజన్లోనే దాదాపు 5 చిత్రాలు విడుదలవ్వడం జరిగింది. ఒక్క రాజాసాబ్ తప్ప మిగిలిన అన్ని చిత్రాలు కూడా లాభాల బాటలు పడడం జరిగింది. అంటే సంక్రాంతి సీజన్లో విడుదలైన చిత్రాలన్నీ ఆల్మోస్ట్ 80% విజయం దిశగా అడుగులు వేయడం జరిగింది. దీనితో వచ్చే సంక్రాంతికి అంటే 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే భారీ ఎత్తున చిత్రాలు విడుదల చేయడానికి నిర్మాతలు అదేవిధంగా కథానాయకులు సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొద్దిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే 2027 సంక్రాంతికి మన తెలుగు చలనచిత్ర సీమలో సీనియర్ కథానాయకులుగా ఉన్నటువంటి 4 కథానాయకులకు సంబంధించిన చిత్రాలు విడుదల చేసుకోవడం కోసమని సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సమయంలో వాళ్ళ డేట్స్ కూడా లాక్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో శ్రీ చిరంజీవి గారు, బాబీ గారు దర్శకత్వంలో నిర్మిస్తున్న ఒక చిత్రం, అదేవిధంగా గోపీచంద్ మల్లేని బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఒక చిత్రం, అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారి కాంబినేషన్లో ఒక చిత్రం, అదేవిధంగా నాగార్జున గారు కాంబినేషన్లో ఒక చిత్రం రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అగ్రనటులుగా వెలుగొందిన ఈ 4 ఒకేసారి సంక్రాంతికి రావడం అనేది ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. దీని మీద ఆయా కథానాయకుల అభిమానులు చాలా వరకు ఆనందంతో ఉన్నారు. ఈ 4 కథానాయకుల చిత్రాలు వచ్చే సంక్రాంతికి విడుదలయ్యి వాళ్ళ అభిమానుల్ని అలరిస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.